రికార్డ్. ఆ ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి తీరు మారడం లేదా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వివాదాల్ని వెంటేసుకుని తిరగడమే ఆయన నైజమా? స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో సొంత పార్టీ వాళ్ళకే వార్నింగ్ ఇచ్చారా? లోకేష్ రెడ్ బుక్ మూసేసినా సరే స్థానిక ఎన్నికల తర్వాత నేను తెరుస్తా అంటూ అనడం వెనక ఉద్దేశమేంటి? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా వివాదం? రెడ్ బుక్ ఏపీ పాలిటిక్స్ లో ఇదో హాట్ సబ్జెక్ట్. దీనికి సంబంధించే అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య తరచూ ఆరోపణలు, సవాళ్ల పర్వం నడుస్తూనే ఉంటుంది. మంత్రి లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇప్పుడు టీడీపీ నాయకులు కొందరు లోకల్ బుక్స్ ని ఓపెన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పైగా లోకేష్ తన రెడ్ బుక్ ని క్లోజ్ చేసినా నేను మాత్రం సంగతి తేలేదాకా మూసే ప్రసక్తే లేదని అంటున్నారట గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఇబ్బంది పెట్టినా ఇతరత్రా వ్యవహారాలు నడిపిన వారి పేర్లు తన బుక్ లో నోట్ చేశానని, వాళ్ల సంగతి తేల్చేదాకా ఆ పుస్తకం తెరిచే ఉంటుందని సన్నిహితుల దగ్గర అంటున్నట్టు సమాచారం. మామూలుగానే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనే పేరున్న గుమ్మనూరు ఇప్పుడు రెడ్ బుక్ వ్యాఖ్యలతో మరోసారి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయ్యారు. వైసీపీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిన జయరాం 2024 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి 3వ విడత ఎమ్మెల్యే అయ్యారు. అయితే తన సొంత నియోజకవర్గంలో సీటు దక్కక పక్కనే ఉన్న గుంతకల్లులో పోటీ చేసి గెలిచారాయన. మొదట్లో గుమ్మనూరును గుంతకల్లు టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థిక అంగబలంతో నెట్టుకొచ్చారాయన. అయినా సరే గెలిచిన రోజు నుంచి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు గుమ్మనూరు. 3 నెలల క్రితం మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. నా మీద గాని, నా కుటుంబం మీద గాని ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే రైలు పట్టాల మీద పడుకోబెడతానంటూ వార్నింగ్ ఇవ్వడం దుమారం రేపింది. ఆ విషయంలో సర్ది చెప్పడానికి చివరికి టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగాల్సొచ్చింది. ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని పార్టీ పెద్దలు ఖండించడంతో పాటు ఆయన్ని వివరణ కోరినట్టు సమాచారం. ఇవన్నీ మరవకముందే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. స్థానిక సంస్థల ఎన్నికల లోపు వైసీపీ నాయకులంతా టీడీపీకి జేజేలు కొడితే సరి, లేదంటే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజొస్తుందని వార్నింగ్ ఇచ్చేశారు. సంస్థాగత ఎన్నికలపై పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో గుమ్మనూరు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. రాబోయే స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులుగా మనవాళ్లనే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారాయన. అక్కడి వరకు బాగానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎవరూ నామినేషన్ వేయకుండా చూసుకోవాలని అనడం వివాదానికి దారితీసింది. గత ఎన్నికల్లో తనను రౌడీ, గూండా, ఖూనీకోర్ అన్నారు గాని తాను అందర్నీ ప్రేమించానని, స్థానిక సంస్థల ఫలితాల్లో తేడా వస్తే తానేంటో చూపిస్తానంటూ సొంత పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు గుమ్మనూరు. అదే ఊపులో మంత్రి లోకేష్ రెడ్ బుక్ మూసేసినా తాను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెరుస్తానంటూ సంచలనానికి తెరలేపారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యల మీద ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో గుమ్మనూరుకు కౌంటర్ ఇస్తున్నారు. అసలే రాష్ట్రంలో రెడ్ బుక్, రప్పారప్ప వ్యాఖ్యల మీద అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధమే జరుగుతోంది. ఇలాంటి సమయంలో గుమ్మనూరు అన్న మాటలు పొలిటికల్ హీట్ పెంచాయి.